ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. మీరు బాగున్నారా? ప్రతిరోజు వాగ్దానం రిసీవ్ చేసుకొని ప్రార్థనలో ఏకీభవిస్తూ దైవ దీవెనలు పొందుచున్నారు కదూ. దేవుడు మిమ్మలను అంచెలంచెలుగా దీవించి ఆయన కృపతో నింపి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. ఆమేన్. పిల్లల ఎడల తండ్రి, ప్రత్యేకించి కుమారుల ఎడల ఒక తండ్రి ఎలాగైతే జాలి పడతాడో, నా భారము, నా రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా నా కుమారుడు, నా కొడుకు మోయాలి, నేను చేయవలసిన నా పనుల భారం, నా బాధ్యతలన్నీ మోయవలసిన వాడు అని తన కుమారుల ఎడల తండ్రి ఎలాగైతే జాలి పడతాడో, ఆ ఇంటి యొక్క బాధ్యత కొరకు కుమారుడు ఎంతగా సాక్రిఫైస్ చేస్తాడో, అలాగే దేవుడు తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడు దేవుడై ఉన్నాడు. ఆయన పిల్లలమైన మన ఎడల ఆయన ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు అంటే, నా నామము నిమిత్తము మిమ్ములను జనులు హింసిస్తారు, బాధపరుస్తారు, గాయపరుస్తారు, చెడ్డ మాటలు పలుకుతారు, అయినా మీరు ధైర్యమును విడిచిపెట్టొద్దు, ప్రతిఫలము కలుగుతుంది అని ఆయన మనలను ఆదరించి ధైర్యపరిచిన వైనం చూస్తున్నాం కదూ. అవును ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు తన యందు భయభక్తులు గల వారి ఎడల ఎంత జాలి చూపుతున్నారు అంటే, మనుషులు, ఈ క్రూరమైన లోకము, మూర్ఖ వక్ర జనము, నీతితో పరిశుద్ధతతో ఉన్న ప్రజలను హింసించడం, అన్యాయముగా నిందల మోపడం, అవివేకముగా ప్రవర్తించటం, అజ్ఞానముగా దూషించటం, ఇవన్నీ మనుషులుగా మనమే ఎంత బాధపడతాం, ఎంత జాలి పడుతున్నాం, ఎంత భయపడుతున్నాం అనుకుంటున్నాం. కానీ దేవుడు మన ఎడల అంతకంటే ఎక్కువ జాలితో, నా నామము నిమిత్తము శ్రమపరచబడి, నా నామము నిమిత్తము దూషించబడి, మీరే కదా నా శ్రమలలో పాలు పొందినవారు అని ఆ రోజు యేసయ్య మనల్ని చూసి పలికినప్పుడు మన దుఃఖమంతా తీరిపోయే ఒక సమయం ఉంది. ఆ సమయం కొరకు మనము సమస్తమును సహించిన వారమై దేవుని కొరకు ఎదురు చూద్దాం. నేను పడుతున్న శ్రమ, నా బాధ ఎవరు అర్థం చేసుకోవటం లేదు అని భయపడి నిష్ఠూరపడన అవసరం లేదు. దేవుని కొరకు నీవు చేస్తున్న ప్రతి శ్రమకు, నీవు చేస్తున్న ప్రతి పనికి, నీవు అనుభవిస్తున్న ప్రతి ఇబ్బందికి నా దేవుడు లెక్క చూసి రెట్టింపుగా నీకు బహుమానమును అనుగ్రహించు దేవుడై ఉన్నాడు. మనుషులు, ఈ లోకము మన మీద జాలి పడకపోవచ్చు, ఈ లోకము మన మీద క్రూరంగా ఎగసిపడవచ్చు, కానీ నా దేవుడు జాలిపడి ఆయన మనలను ధైర్యపరుస్తూ, కాపాడుతూ, భద్రపరుస్తూ, ప్రతి పరిస్థితిలో చాలిన దేవునిగా ఉండి ఇంతవరకు నడిపించారు. ఇక మీదట కూడా నడిపించుటకు శక్తి కలిగిన దేవుడు, మనం ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, నీ స్తోత్రాలయ్యా. కుమారుల ఎడల తండ్రి ఎలాగూ జాలి పడతాడో, అలాగే మీ యందు భయభక్తులు గల వారి ఎడల మీరు జాలిపడే దేవుడవని మరొకసారి మమ్మలను ధైర్యంతో నింపినందుకై స్తోత్రాలయ్యా. కృప చూపినందుకై స్తోత్రాలయ్యా. ధైర్యమునిచ్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ లోకము మమ్మలను అయ్యా బాహాటముగా హింసించిన, ఈ లోకము మమ్మలను ఎంత క్రూరముగా చిత్రహింసలు చేసినా పర్వాలేదు, కానీ నీ యొద్ద మేము జాలి నొందే ప్రజలముగా ఉందముగాక, నీ చేత ప్రేమించబడే ప్రజలముగా ఉందముగాక, నీ దయ పొందిన వారిగా ఉందముగాక. మనుషులు పెట్టు నిందలకు, వారి దూషణ మాటలకు దిగులు పడక భయపడకూడి అని మీరు ధైర్యమును నింపినందుకే మీ స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా.
మనుషులు పెట్టే మాటలు మేము లక్ష్య పెట్టక మీ యొక్క ఆ ఉన్నత రాజ్యములో మేము చేరుటకు వీటన్నిటిని సహించగలిగిన కృప దయచేసి ప్రతి విశ్వాసికి, ప్రతి క్రైస్తవునికి నాయన అట్టి గొప్ప మనోధైర్యమును నింపుమని వేడుకుంటున్నామయ్యా. మీ కృపతో నింపి మీ ఘననామానికి సాక్షులుగా నిలువబెట్టుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు సమృద్ధిగా కలుగునుగాక. లోకములో శ్రమ కలుగుతుంది, అయినను ధైర్యమును విడిచిపెట్టకుడి, నేను లోకమును జయించి ఉన్నాను అని సెలవిచ్చిన దేవుడు ఈ శ్రమలన్నిటినీ మనము జయించాక ఉన్నత మహిమ సింహాసనము మన కొరకు సిద్ధపరచబడి ఉన్నదని ఏ ఒక్క క్రైస్తవుడు మరిచిపోకుండునుగాక. ఆమేన్.